నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. చికెన్ మసాలా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ మసాలాతో కనుక మనము చికెన్ కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల దాల్చిన చెక్కని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 7-8 అనాస పువ్వు, అలాగే ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ధనియాలు వేసుకొని చిన్న మంట మీద ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల యాలకులు, 1 స్పూను జీలకర్ర, అలాగే 2 రెమ్మల కరివేపాకు. ఇక్కడ నేను 2 స్పూన్ల లవంగాలు కూడా వేసుకున్నానండి. స్కిప్ అయింది వీడియో. తప్పకుండా 2 స్పూన్ల లవంగాలు కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కరివేపాకులో చెమ్మ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మసాలా దినుసులు మాడిపోతాయి, మనకి మసాలా అనేది చేదొస్తుంది. ఇలాగా చెమ్మ పోయిన తర్వాత ఒక 1/2 స్పూను మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు జీడిపప్పు, అంటే 3 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి జాపత్రి, అలాగే స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకొని, 1 జాపత్రి సరిపోతుందండి. స్టోన్ ఫ్లవర్ కూడా ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 నిమిషము ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి మసాలా దినుసులు అనేది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక జార్లోకి స్టోర్ చేసుకోండి. ఇది మనకి 2 నెలలు 3 నెలలు స్టోర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ మసాలా వేసుకొని చికెన్ కర్రీ వండుకుంటే. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.